హెబ్రీలు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఈ రోజున వాక్య సందేశము ప్రధాన యాజకుడి యొక్క ఆశీర్వాదాలు. మన దేవుడు మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేద్దాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. గనుక మనము ఏదైతే ఒప్పుకుంటున్నామో ఆ ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని. ఏ ప్రధాన యాజకుడినైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారే ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి ఆయన నువ్వు కలిగి ఉన్నావు కదా. ఆ ప్రభు అయిన దేవుడే నీకు అన్ని విషయాల్లో కూడా మేలు చేస్తాడు. కాబట్టి మన బలహీనతల యందు కూడా మనకు సహానుభవం కలిగిన వాడు ఆయన. నాకు ఈ అనుభవాలు నాకు తెలియదు, మీరు పడుతున్న కష్టాలేంటో నాకు తెలియదు, ఇవన్నీ నాకు అనవసరం అని చెప్పేవాడు కాదు ఈ దేవాతి దేవుడు. ఆయన అన్నిట్లో కూడా సహా అనుభవం కలిగిన వాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయముల్లోనూ